హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని మన ఛానల్లో చూస్తూ ఉన్నాం కదా. అయితే రండి ఇంకొక రెసిపీ చూపిస్తాను. మినపగుండ్లు 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ సరిపోతుంది అనమాట. 8 అవర్స్ నేను కడిగేసి నానబెట్టాను. నెక్స్ట్ డే వచ్చేసి 8 అవర్స్ తర్వాత చక్కగా పేస్ట్ పట్టి పెట్టేసేయండి. కొంచెమే ఉప్పు వేసి బాగా బీట్ చేయండి. 15 మినిట్స్ బీట్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మన ఆవిరి కుడుములు అంత చక్కగా వస్తాయన్నమాట. ఒక ఇడ్లీ ప్లేట్ పైన వేసుకొని ఇప్పుడు బీట్ చేసి పెట్టుకున్నాం కదా మినపపిండిని దీనిపైన వేసేయండి, ఇడ్లీ క్లాత్స్ పైన. ఇప్పుడు 2 ప్లేట్స్ అయ్యాయి నాకు 150 గ్రామ్స్కి. ఇద్దరు తినేయచ్చండి ధారాళంగా బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే ఇవి హెవీగా ఉంటుంది కదా కొంచెం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సైడ్ డిష్ ఏం బాగుంటుంది అనుకుంటున్నారు, దీన్ని పటిక బెల్లం అంటారు. సో ఈ పటిక బెల్లాన్ని చక్కగా దంచేసి పౌడర్ బట్టి పెట్టేసుకోండి. సో ఇలాగా ఫైన్ పౌడర్ అయితే టేస్ట్గా ఉంటుంది అనమాట. మన ఆవిరి కుడుములు అయితే 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా రెడీ అయిపోయాయి. మరి నెయ్యి వేయటం మర్చిపోకండి, నెయ్యి ఎక్కువ వేసి అలా సర్వ్ చేసేయండి. ఉంటాను మరి.